హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీదాశ్రీ వ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు మార్నింగే నేను వాటర్ బాటిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసానండి. ఎందుకంటే అసలే సమ్మర్ వచ్చేసింది కదా. ఈ సమ్మర్లో వాటర్ బాటిల్స్ అనేవి తొందరగా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఇలాగ డీప్ క్లీనింగ్ చేసేసుకుంటే కనుక మనకి అవి స్మెల్ రాకుండా ఉంటాయి అన్నమాట. కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసేసి నేను ఇలాగ ఈ బ్రష్ తోటి నేను మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. మనకి నార్మల్గా ఆన్లైన్లో దొరికే బ్రషెస్ కొంచెం క్లీన్ చేయడానికి ఇబ్బందిగా ఉంటాయండి. ఇట్లాగా లెంత్ ఎక్కువ ఉండవు అనమాట. సో నేను ఇదైతే ఐకియాలో పర్చేస్ చేశాను. సో మనకి ఎంత పెద్ద బాటిల్ అయినా సరే అసలు చక్కగా అడుగు దాకా నీట్గా క్లీన్ చేసేస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న బ్రష్ తోటి మనం బాటిల్ మూతల్ని వాటిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. బాటిల్ మూతలో కార్నర్స్లో అంతా కూడా మురికి ఉండిపోతుంది కదా. సో దాన్ని మనం క్లీన్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ బ్రష్తో ఏంటంటే మనం ఎక్కడ ఏ కార్నర్లో మురికి ఉండిపోయినా కూడా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ బ్రష్ని ఒక 2-3 టైప్స్లో ఇచ్చారండి. ఒకటి మనం సైడ్స్ అంతా క్లీన్ చేసుకోవడానికి, లేదంటే మరీ చిన్న కార్నర్స్ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న బ్రష్ లాగా అలాగా ఒక 2-3 టైప్స్ అయితే ఇచ్చారనమాట. సో వాటి హెల్ప్ తోటి మూతలు ఇవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు బాటిల్ స్టార్టింగ్లో ఉంటుంది కదా. సో ఈ కార్నర్స్లో కూడా మనకి మురికి ఉండిపోతుంది. సో వాటన్నిటిని కూడా ఈ బ్రష్ హెల్ప్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ బాటిల్కి చూసారు కదా స్టార్టింగ్లో మురికి ఎలా ఉందో. సో వీటన్నిటిని కూడా ఈ బ్రష్ హెల్ప్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. అలాగే వాటర్ బాటిల్స్ అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో కొద్దిగా వెనిగర్, సాల్ట్ వేసేసి ఆ వాటర్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ బాటిల్స్లో వేసేసి ఒకసారి క్లీన్ చేసుకుంటే కనుక వాటర్ బాటిల్స్ అనేవి స్మెల్ రాకుండా ఉంటాయండి. మెయిన్ ఏంటంటే సమ్మర్లో వాటర్ బాటిల్స్ ఎక్కువ స్మెల్ వస్తాయి. అదిగాక మనం నాన్ వెజ్ అవి తిన్నప్పుడు చేత్తో ముట్టుకుంటూ ఉంటాం కదా వాటర్ బాటిల్స్, వాటితోటి ఇంకా స్మెల్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అప్పుడప్పుడు ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక అసలు స్మెల్ రాకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. మొత్తానికైతే వాటర్ బాటిల్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇక ఇందులో వాటర్ ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మా అబ్బాయి మా వారు చక్కగా తాగుతారనమాట కూలింగ్ వాటర్. కానీ వాటిలో మళ్ళీ వాటర్ నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టాలంటే మాత్రం ఒక్కరు కూడా పెట్టరనమాట. సో మళ్ళీ వాటిని నింపడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి. ఇంట్లో పనులన్నీ చేసుకుని మళ్ళీ వాటర్ పెట్టాలి చేయాలి అని అంటే మనకు కూడా అప్పుడప్పుడు చిరాగ్గా ఉంటుంది కదా. సో కొంచెం వాటర్ బాటిల్స్ నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టండి అంటే అస్సలు చేయరనమాట. మా అబ్బాయికి 10 సార్లు చెప్తే ఒక్కసారి చేస్తాడు. ఆ ఒక్కసారి చేసి కూడా ఎప్పుడు నేనే వాటర్ బాటిల్స్ నింపుతాను అన్నట్టు బిల్డప్ ఇస్తాడనమాట. సో మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందండి సమ్మర్లో? ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. లాస్ట్ వీక్ నేను మా వారు మా అబ్బాయి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళామండి. మన విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఈ మంత్ 14th అంబేద్కర్ జయంతి ఉంది కదండి. సో ఆ సందర్భంగా మా అబ్బాయిని అక్కడికి తీసుకెళ్ళామన్నమాట. ఎందుకంటే అంబేద్కర్ బయోగ్రఫీ అనేది పిల్లలు తెలుసుకోవాలి కదండి. సో అక్కడ లోపలంతా కూడా చక్కగా ఆయన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఈ స్టేజ్ వరకు రావడానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎంత కష్టపడి చదువుకున్నారు అనేవన్నీ కూడా క్లియర్గా అక్కడంతా కూడా చక్కగా రాసి ఉంచారనమాట. సో అవన్నీ కూడా తనకి తెలియాలి అని చెప్పి తీసుకెళ్ళామండి. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఆ టికెట్ కౌంటర్లో ఒక్కొక్కరికి 5 రూపీస్ తీసుకుంటున్నారు. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో మొత్తం కూడా చక్కగా ఒక పార్క్ లాగా చాలా చాలా బాగుందన్నమాట. సో ఇదంతా కూడా చక్కగా మంచిగా గ్రీనరీ, ఇదంతా కూడా చెట్లు కానీ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు. ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీస్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఎక్కువగా పిల్లలతోనే వచ్చున్నారండి. ఎందుకంటే వాళ్ళకి అంబేద్కర్ గురించి తెలుసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది కదా. సో చాలామంది వాళ్ళ పిల్లలతోనే వచ్చారనమాట. ఇక నేనైతే ఈ బయట వైపు స్టాచ్యూ, అలాగే ఈ పార్క్, ఈ వాటర్ ఇవన్నీ కూడా ఫొటోస్ వీడియోస్ తీసానండి. లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాను, కానీ నేను ఇందులో అయితే అప్లోడ్ చేయట్లేదండి. ఎందుకంటే పిల్లలు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఉన్న అంటే అంబేద్కర్ గారికి సంబంధించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అక్కడ ఆయన గురించి రాసిన అవన్నీ కూడా డైరెక్ట్గా చూస్తేనే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ నేను ఇందులో ఒక వీడియో లాగా చూపించేస్తే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదండి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి. సో అందుకని నేను ఈ బయట వైపు ఉన్న ఇవంతా కూడా మామూలుగా వీడియో అయితే పెట్టేశాను.
లోపలంతా కూడా పిల్లలతో డైరెక్ట్‌గా వెళ్ళి వాళ్ళకి అక్కడున్న ఫోటోసు, వీడియోసు అవన్నీ కూడా చూపిస్తేనే వాళ్ళకి చాలా వరకి ఆయన గురించి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఇదేనండి లోపల వైపు అంబేద్కర్ గారి గురించి ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడే ఉంటాయన్నమాట. సో, ఒక చిన్న క్లిప్ అయితే ఇందులో యాడ్ చేశాను. ఆ లోపల అదంతా చూసొచ్చేసిన తర్వాత ఇక్కడ బయట పార్క్ లాగా ఉంది కదా, సో ఆ పార్క్ అదంతా కూడా తిరిగేసి ఇక ఇంటికైతే వచ్చేసామండి. చాలా పెద్ద ప్లేస్ అండి. అసలు పిల్లలతో వెళ్ళినా కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇలా చదువుకునే పిల్లలైతే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ పరంగా చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా ఎంతమంది వచ్చారో, ఆల్మోస్ట్ అందరూ కూడా పిల్లలతోనే వచ్చారండి చాలామంది. మన విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్లో ఉన్న ఈ విగ్రహం వచ్చేసి ప్రపంచంలో కల్లా కూడా ఎత్తైన విగ్రహం అండి. దీని ఎత్తు వచ్చేసి 125 ఫీట్స్ అనమాట. అలాగే విగ్రహం కింద ఉన్న బేస్ వచ్చేసి 85 అడుగులండి. అంటే మొత్తం కలిపి 210 అడుగులు అనమాట. ఆయన బయోగ్రఫీ అందరికీ అర్థమయ్యేలాగా ఇక్కడ ఆయన ఫోటో గ్యాలరీస్, అలాగే ఆయన జీవిత విశేషాలు, అలాగే స్టాచ్యూస్ అన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారండి. ఆకాశాన్ని తాకేలా విజయవాడలో కొలువుదీరి ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందండి నిజంగా. అంతేకాకుండా శతాబ్దాల పాటు స్ఫూర్తిదాయకంగా కూడా ఉండిపోతుంది. నాకైతే ఈ ప్లేస్కి రావడం పర్సనల్గా బాగా నచ్చిందండి. ఎందుకంటే పిల్లల్ని కొద్దిగా ఎడ్యుకేట్ చేయడానికి ఇలాంటి ప్లేసెస్ అయితే బాగా యూజ్ అవుతాయి. సో నాకైతే బాగా నచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.